దేవుడు శ్రమను అనుభవిస్తున్నాడా నీ జీవితంలో? మొదటి దృక్పథం చూడండి. అందుకొరకే మొదటిగా మనం అంటాం కదండి, ఇదంతా ఎందుకు జరుగుతుంది? హీఈస్ ట్రీటింగ్ మీ ఇన్ అ రాంగ్ వే, దిస్ ఈజ్ నాట్ ఫేర్, ఐ డోంట్ డిజర్వ్ దిస్, ఇది నాకు జరగొద్దు. ఇది ఎందుకు జరుగుతుందండి? స్పిరిట్ ఆఫ్ రిసెంట్మెంట్. ఇంకో మాటలో 1 సమూయేలు గ్రంథం 15:23 చూడండి. మనకు తెలియకుండానే శ్రమలు ఎక్కువ వచ్చేసరికి ఏమంటామండి? ఎవరి మీద అడ్డం తిరుగుతాం? తిరుగుబాటు చేస్తాం, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాం. రెబెలియన్ స్పిరిట్ ఆఫ్ రెబెలియన్. ఒక్క గాయం 2 గాయం తీవ్రమైపోయేసరికి కోపం ఎవరి మీద వస్తుందండి? చుట్టుపక్కల మనుషుల మీద వస్తుంది, దైవజనుల మీద వస్తుంది, డిఫరెంట్లీ అండి. మనుషుల మీద, మోషే మీద కోపం వచ్చింది వాళ్ళకి. సరే ఇది సరిపోదన్నట్టు చివరికి ఏం చేశారండి? దేవుని మీద కోపం చూపిస్తున్నారు. దాన్ని తెలుగులో ఒక్కసారి అందరం కలిసి చదువుదాం. 1 Samuel 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము. విచ్ క్రాఫ్ట్ అంటే సోదె. ఆ సోదె చెప్పేంత దౌర్భాగ్యకరమైనది ఏది అంటే తిరుగుబాటు. ఈరోజు కోపం వచ్చేస్తుంది కదండి, తిరుగుబాటు రావట్లేదా మనసులో? వస్తుందండి, ఇది వాస్తవం. ఇదే దృక్పథం కానీ మారకపోతే మనకు వచ్చే శ్రమలు వేస్ట్ అయిపోతాయి. అది వచ్చినా కానీ అందరికి వస్తాయి శ్రమలు అండి, అన్యులకు వస్తాయి, మనకు కూడా వస్తాయి. కానీ మనకు నిత్యమహిమ తీసుకొని రావాలి. అది నిత్యమహిమ తీసుకొని రాకుండా అపవాదం గెలిపించి మనం అరణ్యంలో రాలిపోయినట్లు సమృద్ధైన ఆత్మపూరిత జీవితం మనలో నుండి దొంగిలించబడుతుంది. రెండోది చూస్తాం రండి. కొన్నిసార్లు తిరుగుబాటు, రెబెలియన్. రెండోసారి ఏమవుతుందో తెలుసండి, బాహాటంగా తిరుగుబాటు చేయం కానీ మూతి ముడుచుకొని కూర్చుంటాం. దాన్నే రిజిగ్నేషన్ అంటాం. రిజిగ్నేషన్ అంటే బాహాటంగా అడ్డం తిరగం కానీ మనసులో నిశ్శబ్దం అయిపోయి, సైలెంట్ అయిపోయి ఒకలాంటి మౌనంలోకి వెళ్ళిపోతాం. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. మూతి, దాన్ని ఏమంటారండి, టైట్ లిప్డ్ అంటాం కదా, సొరకాయ మూతి అంటారు కొన్నిసార్లు. అలాగ మూతి బిగించేసుకుంటాం. ఇచ్చే శక్తితో బతికేస్తా, ఇలాగే బతికేస్తా నేనని చెప్పి కొన్నిసార్లు విల్ పవర్ మీద డిపెండ్ అవుతాం. కానీ కొంచెం బ్రేక్ అవుతాం, కానీ కొనసాగుతూనే ఉంటాం. ఇవన్నీ వాస్తవాలండి. ఎందుకంటే దృక్పథంతో మనం సరిగా సరి చేసుకోలేదు కాబట్టి ఆ ఘర్షణ పేట్రేగిపోతాం. దాన్నే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 2:17 చాలా అద్భుతంగా చెప్పాడు. ఇట్స్ కాల్డ్ రిజిగ్నేషన్. ఇంకేం చేస్తాడో చేసుకొని, బతుకంతా ఆల్రెడీ పాడైపోయింది, ఇంకేం చేస్తాడండి? ఆయన ఎప్పుడు నాతోనే, నా జీవితంతో ఆటాడుకుంటున్నాడు. అందుకొరకే రండి ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం ఎక్లీసియాస్టస్ చాప్టర్ 2:17. ప్రసంగి గ్రంథం 2:17 అందరం కలిసి చదువుదాం. ఇది చూడగా ఈయనకు వచ్చిందంటండి, సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించని. ఏంటంటే అది వ్యసనం. అంతయు వ్యర్థంగాను ఒకటి గాలికి ప్రయాసపడినట్లుగా కనబడింది కనుక బ్రతుకుట నాకు అసహ్యం. ఐ హేటింగ్ లైఫ్, ఐ హేట్ దిస్ లైఫ్. ఇప్పుడు అన్నావా? జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఇవన్నీ చూసి, చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు చూసి ఐఎమ్ హేటింగ్ దిస్ లైఫ్. పౌలు అంటాడు, మరలా చెప్పుతున్న ఆనందించుడి, శ్రమల్లో చెరసాలను మరలా చెప్పుతున్న ఆనందించుడు, ప్రభునందు ఆనందించుడి. యోయేలు అంటాడు, ప్రభునందు ఆనందించుడు, నూతన బలం అంటే. ఈయన అంటాడు, see therefore I hated life because the work that is wrought under the sun is grievous unto me, all is vanity and vexation of spirit. I hate this life. Rebellion, sometimes resignation. ఒకలాంటి మౌనం అయిపోతాం. బయట చెప్పంగా లోపల అనుకుంటాం, ఎందుకండి బ్రతుకు, ఇంత విషయం ఇస్తే అయిపోతుంది. ఆ కోవిడ్ ఎవరో వాళ్ళకు వచ్చే కంటే నాకు వచ్చుంటే బాగుండు, నా కొడుకు వచ్చే కంటే, నా తాతకు వచ్చుంటే కంటే, నా అమ్మకి నాన్నకు వచ్చే కంటే నాకు వచ్చుంటే బాగుండు, అందరితో నన్ను కూడా తీసుకెళ్ళిపోతే అయిపోయేది కదా. కొన్నిసార్లు ఇంకేమంటా తెలుసా, అందరిని ఒకేసారి దేవుడు చంపేస్తే బాగుండు అంటే కొన్నిసార్లు దట్స్ కాల్డ్ రిజిగ్నేషన్. ఇంకా కొద్ది ముందుకెళ్తే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల వాగ్దాన దేశానికి దేవుడు తీసుకెళ్తున్నప్పుడు అరణ్యంలో వారి కొంపం ఉంచింది, మన భాషలో అంటాం కదండి, కొంపం ఉంచింది, వారి ప్రాణం తీసింది అని 10 సార్లు వాళ్ళకున్న సమస్య ఇదే. 10 times. ఏంటండి? మర్మరింగ్ స్పిరిట్, కంప్లైనింగ్ స్పిరిట్, సనిగే ఆత్మ. బైబిల్లో చూస్తే నిర్గమకాండంలో 10 సార్లు వాళ్ళు సరిగానని బైబిల్లో మాటిమాటికి మనం చూస్తాం. ఈ యొక్క సనిగే ఆత్మ వారిని, నెపమోపే ఆత్మ, గొనిగే ఆత్మ ఏం చేసింది తెలుసా అండి? వాగ్దాన దేశం నుంచి వారిని బయటికి లాగేసింది. 40 సంవత్సరాల అరణ్యంలో వారు వృధా చేపించింది, వారి జీవితాన్ని పాడు చేసింది. విషాదం ఏంటంటే ఈరోజు 1 కొరింథీ 10:10 ఒకసారి చూస్తే నూతన నిబంధనలు కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీ 10:10, 1 Corinthians chapter 10:10. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. దేవుని దాసునిగా వీక్షిస్తున్న ఏ బిడ్డ కూడా, ఏ సహోదరుడు కూడా
సనిగి దేవుని యొక్క ఆశీర్వాదం నుండి నష్టపోయి సంహారకుని చేతిలో పడి సమృద్ధి అయిన జీవం నుండి చల్లారిపోకూడదని మరొకసారి 2 చేతులు జోడించి మరొకసారి విన్నవించుకుంటున్నాను. డోంట్ లెట్ దట్ యాటిట్యూడ్ స్పాయిల్ యువర్ అవుట్కమ్, స్పాయిల్ యువర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. అందుకొరకే ఫిలిప్పి 2:14-15 చూస్తే పౌలు భక్తుడు మరొకసారి హెచ్చరిస్తుంటాడు. ఫిలిప్పి సంఘానికి చెరసాల ఒడిలో నుండి రాస్తున్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితిలో ఆయన రాస్తుంటాడు, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగున్నట్లు. ఆ ముందుకెళ్తే ఆయన అంటాడు, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. ఏ పని చేసినా సనగకుండా చేయండి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడునట్లు, అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదు. చూడండి, ఇతరులు మీరు చూసినప్పుడు సనిగే గనుక ఆత్మ మీలో చూస్తే జీవవాక్యం మీ చేతిలో లేదని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా ముందుకెళ్తే 4వదిగా ఎటువంటి దృక్పథం అంటే చింత దృక్పథం. 1 పేతురు 5:7 చూస్తాం. 1 Peter chapter 5:7. ఈ దృక్పథం ఏంటంటే, వాట్ ఈస్ దిస్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఆఫ్ వరీ. అన్నిటికీ చింతే. గతం గురించి చింత, గతం నువ్వు మార్చలేవు. భవిష్యత్తు ఏం జరుగుతుందని ఊహించుకొని రాకముందే చింత, ప్రస్తుతం ఇలా ఉందని చింత, ఊహించుకొని భయపడతావు. అంటే ఇట్స్ ఆల్వేస్ 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 వరీ 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 యాంగ్జైటీ అంటారు దాన్ని. 1 Peter 5:7. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. మీరు చింతించొద్దు. ఫిలిప్పి 4:6 చూద్దాం. ఫిలిప్పి 4:6. మీరు చింతించొద్దయ్యా. చింతించి ఒక మూరెడు కూడా పెంచుకోలేడు, చింతించి ఏమీ చేయలేడు. దేనిని గురించి చింతపడకుడి, కమాండ్మెంట్, ఆజ్ఞ. చింతపడకుండా ఏం చేయాలి? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపం దేవునికి తెలియజెప్పుడు. చింతించొద్దని ప్రభు చెప్తే మాటి మాటికి చింత 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 చింత, యాంగ్జైటీ. ఇంకా 5వదిగా చూస్తే చింత ముదిరితే వచ్చేది ఏంటంటే భయం. యాంగ్జైటీ, వరీ. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫియర్, భయాందోళన వాతావరణం. ఇంకా భయపడిపోతావు. అపవాది భయాన్ని కలిగజేసి నేను ఆ ప్రాంతంలో వాడిని భయపెట్టేసి ఇశ్రాయేల్ ప్రజలను భయపెట్టి చేంజ్ చేశాడు. వాడి ఆశ అంటే ఏంటంటే భయపెట్టడం ద్వారా వారు దేవుని నుండి, దైవజనుల నుండి, వాగ్దాన దేశం నుండి దూరం వెళ్ళిపోతారు, పారిపోతారు. వాగ్దాన దేశం చూడేసరికి అమ్మో వారు అనాకీయులు, వారి ముందు మిడతల్లాగా ఉన్నాం, అమ్మో ఇంకా మా వల్ల కాదని వెనుకలికి వెళ్ళిపోతాం. మిశ్రిత జనాంగం వారి మధ్యలో దూరారండి. వాస్తవంగా వాగ్దాన పిల్లలు కాదు వారు తప్పు చేసింది. మిశ్రిత జనాంగం, వాళ్ళు భయపెడుతూ ఉంటారు, అనుమానాన్ని నాటుతారు లోపల. కాదంటారా? సంఖ్యాకాండంలో స్పష్టంగా చూసినట్లయితే 11వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు. వారితో పాటు బయలుదేరిన వాళ్ళు ఎవరు అంటే మిశ్రిత జనాంగం. అంటే ఐగుప్తీయులు కూడా కొంతమంది ఎప్పుడైతే ఆ యొక్క వారి ఇంటి ద్వారపాలముల మీద రక్తాన్ని, వీరి యొక్క సువార్త వాక్యాన్ని మోషే చెప్తా ఉంటే, అధిపతులు చెప్తా ఉంటే, వారు కూడా రక్తాన్ని విధించి ఎప్పుడైతే ద్వారబంధనలకు రాశారో, సంహారకుడు మరణదూత దాటి వెళ్ళిపోయాడు వారి గృహాల్లో కూడా. వీళ్ళు విన్నారా? వాటిని ట్రై చేద్దామని చేశారు, దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి వాళ్ళు కూడా ఏం చేశారు, వీళ్ళతో పాటు అరణ్యం యాత్రలో ఐగుప్తు దేశాన్ని విడిచి బయలుదేరినప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు, అద్భుతంగా ఉంటుంది. అంటే థింకింగ్ అంతా ఏంటంటే ఐగుప్తు కంటే పెద్ద దేశాన్ని తీసుకెళ్తున్నట్ట, పాలు తేనెలు ప్రవహిస్తారంట అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుడు నడిపిస్తున్న మార్గంలో వారు ఎప్పుడైతే ఆశించినది ఎక్స్పెక్టెడ్ దొరకలేదో, ఐగుప్తులాగా లేదే అని చెప్పి ఆలోచించి మేము అక్కడ ఉచితంగా తిన్న కూరగాయలు, తర్వాత అన్నీ చెప్తా, లిస్ట్ చెప్తా, ఇవన్నీ బాగా తిన్నాం కదా అని జ్ఞాపకం చేసింది ఎవరు తెలుసా? మిశ్రిత జనాంగం. వారి మాట వినేసరికి ఆశలన్నీ చల్లారిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు, లబోదిబోని కొట్టుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరుడా, మిశ్రిత జనాంగం నీలో విషబీజాలు నాటుతున్నారా? జాగ్రత్త. వారు భయాందోళన వాతావరణాన్ని తీసుకొచ్చేసి దేవుని మోషేకి దూరం వెళ్ళిపోయి, మోషే అంటే భయపడిపోయి చివరికి మోషేని రాళ్ళతో కొట్టి చంపడం కూడా తెగించారండి. వాగ్దాన దేశం వద్దు మాకు, ఇక్కడే మమ్మల్ని చంపేసే, లేదా బ్యాగ్ తీసుకెళ్ళిపో, వద్దు మాకు ఇదంతా నచ్చలేదు, బ్యాగ్ వెళ్ళిపోతామంటారు. అందుకొరకు యాకోబును జ్ఞాపకం చేసి ప్రభు అంటాడు చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, పౌలు భక్తుడు తిమోతికి రాసిన చూస్తే పిరికితనంగా ఆత్మదేవుడు మనకి ఇవ్వలేదు. అలాగే యాకోబుతో జ్ఞాపకం చేస్తుంటాడు. యెషయా గ్రంథం 53 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 43:1-2. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. భయపడొద్దు యాకోబు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. 2వ వచనం చూస్తామా, నీవు భయపడొద్దు. ఎప్పుడెప్పుడు భయపడొద్దు? నీవు జలములో లోబడి దాటున్నప్పుడు, జలములు తట్టించుకొని దాటున్నప్పుడు అని రాయలేదండి. జలములో లోబడి అంటే సమస్యల లోబడి, బాధల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు, నదులు దాటుకొని సైడ్ నుంచి బైపాస్ రోడ్ అని లేదండి, నదులలో పడి వెళ్ళినప్పుడు,
అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయ్యా, అయినా భయపడద్దు. అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయి, దేవుడు అంటాడు ముందే అగ్ని లాంటి పరిస్థితులు వస్తాయి, నువ్వు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు, భయపడద్దు యాకోబు. God is a God who prepares us. Yes, there are going to be fiery furnace experience. దాన్ని తప్పించుకొని పోయే ప్రయత్నం చేయకు, దాంట్లోంచి వెళ్ళాలి. కానీ దేవుడు సిద్ధపరుస్తున్నాడంటే ఈరోజు పట్టించుకోలేదా? ఆఖరిగా అందుకొరకు కొన్నిసార్లు అంటావు, ఎందుకు ప్రభు ఇవన్నీ అనుమతించాలి, పక్క నుంచి తీసుకోపోవచ్చు కదా నన్ను అని కొన్నిసార్లు ప్రశ్నిస్తున్నావు ప్రియ సోదరి సోదరుడా. ఆఖరి చూస్తే కీర్తన 69:20 Psalm 69:20, 69వ కీర్తన 20 అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడు దావీదే అంటాడు, ఈ సమస్య ఎవడు కూడా బాగు చేయలేడండి. ఏం సమస్య తెలుసా అండి? సెల్ఫ్ పిటీ అంటారు దీన్ని. 6వది, ఇది కూడా ఒక యాటిట్యూడే, పాత యాటిట్యూడ్. క్రైస్తవ జీవితంలో రాకూడని యొక్క ఆత్మ దృక్పథం ఏంటంటే సెల్ఫ్ పిటీ. ఏంటంటే అది, నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరైరి. చాలా ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి, మీరు ఎవరైనా ఆదరించట్లే, మీరు ఎవరినో ఓదార్చలేదు. మీరు ఓదార్స్తారేమో వెయిట్ చేసి కృషించిపోయానని చెప్పి సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయి, ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది దేవుడు ఎప్పుడు కూడా పరిష్కరించలేడు ఈ యొక్క సమస్యను. ఎందుకంటారండి, ఆ సమస్య పరిష్కారం ఎందుకు కాదంటే మనకు దాంట్లోనే ఉండిపోవాలని ఇష్టపడతాం. అంటే కొన్ని రోజులు అలాగే ఉండిపోయి ఆదరణ ఉంటుంది, హాయిగా ఉంటుంది, దాంట్లో హాయిగా అనిపిస్తుంటుంది. సో డోంట్ వాంట్ టు చేంజ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్, ఇది బాగుంది, దీంట్లో కంటిన్యూ అయిపోతానంట. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఎన్ని పరిస్థితులు గుండా వారి జీవితంలో ఈ 6 దృక్పథాలు కొత్త నూనె తీసుకొచ్చి పాత తిత్తులు వేశారండి. వారి జీవితం అంతా ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. ఈరోజు అందుకొరకే కాలేబు యెహోషువలో ఒకటి దేవుడు యూనిక్గా ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, వారిలో వేరే ఆత్మ ఉందంట. నంబర్స్ చాప్టర్ 14:24, సంఖ్యాకాండం 14:24 ఏంటంట చూడండి. సంఖ్యాకాండం 14:24 అందరం కలిసి చదువుకుందాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగినవాడు. ఇంగ్లీష్ రాస్తుంది, హీ హ్యాడ్ అనదర్ స్పిరిట్ అని. పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనికి ప్రవేశపెట్టెదను. వేరే ఆత్మ. అందుకొరకే చూడండి, ఈ సమస్యల ఒరవడిలో మన జీవితాలు చితికిపోతున్న యొక్క అనుభూతిలో దేవుడు మన జీవితాల్లో రోమా 5:5 ఈరోజు ప్రశ్నించావా? ముగిచ్చేస్తున్నాను ఒక మాట. ఈ అంశాన్ని ప్రభుచిత్తమైతే వచ్చే వారం ఇంకా లోతుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తా. రోమా 5:5 వచ్చి చూసినట్లయితే, ఈరోజు దేవుడు నన్ను ప్రేమిస్తే ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి? స్టార్టింగ్లో చాలా ప్రేమించాడండి, బాగా అనిపించింది, నేను దేవుని దగ్గర అవుతా ఉన్నాను, ఇంకా దేవునిలో ప్రార్థనలో వాక్యాల్లో లోతైన వాక్యం కావాలని లోతుకి వెళ్తూ ఉంటే ఈరోజు చివరికి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని శ్రమలో కొట్టుమిట్లాడుతున్న ప్రియ సోదరి సోదరుడా. యెహోషువ కాలేబుల జీవితంలో వారు అరణ్య మార్గంలో వెళ్లకుండా, వారు వాగ్దాన దేశంలో అరణ్య మార్గం గెలిచి వాగ్దాన దేశంకి వెళ్ళి అత్యధిక విజయం పొందడానికి గల కారణం ఒకే ఒకటి. దేవుడు అంటాడు వారిలో ఇంకొక ఆత్మ ఉందంట, డిఫరెంట్ స్పిరిట్. అందుకొరకు 5వ వచనం చూడండి, చాలాసార్లు దేవుని ప్రేమ, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా మీద కోపపడుతున్నాడేమో, గాడ్ ఈజ్ యాంగ్రీ అగెయిన్స్ట్ మీ, గాడ్ ఈజ్ ఇరిటేటెడ్ విత్ మీ, గాడ్ ఈజ్ షవరింగ్ హిస్ వ్రాత్ అపాన్ మీ, నా మీద కోపం దేవుడు కుమ్మరిస్తున్నాడని ఒక రాగా బాధపడుతున్నావా? ఈరోజు నేను ధైర్యపరిచే మాట కూడా చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు శత్రువుగా ఇంకా ఉన్నప్పుడే, నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నప్పుడే, ఇంకా బలం లేకుండా ఉన్నప్పుడే, ఇంకా భక్తిహీనంగా ఉన్నప్పుడే క్రీస్తు తన ప్రేమని నీకు వ్యక్తపరిచి ఈరోజు నిన్ను ప్రేమించుకున్న నీ జీవితంలో రోమా 5:3-4-5 కలిసావు. అంతేకాదు శ్రమతో స్టార్ట్ చేస్తుంటున్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, బాగా వినండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు ఏం ప్రేమ కుమ్మరించబడుతుందండి? దేవుని ప్రేమ కుమ్మరించబడుతున్నది. దేంట్లో అండి? దేవుని ప్రేమ దేంట్లో కుమ్మరించబడుతుంది? మనలో కుమ్మరించబడుతుంది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. 2 మాటలు గుర్తు చేసుకోండి. ఏ శ్రమైనా, ఏ ఉద్దేశమైనా, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా, ఏ శోకమైనా, ఏ ఉపద్రవమైనా, ఎటువంటి అవమానమైనా సరే తట్టుకోవడానికి ఒకే ఒక రహస్యం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుని ద్వారా రోమా సంఘానికి. రోమా 5:3 నుంచి అంటాడు, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలగజేస్తుంది అని ఎరిగి శ్రమలందు మేమేం చేస్తాం? అతిశయిస్తున్నాం. అత్యధిక విజయం రోమా 8:37 అంటాడు. అత్యధిక విజయం ఎట్లొచ్చింది మాకు? క్రీస్తు ప్రేమ. ప్రభువారు ప్రేమను కోల్పోలేదు ప్రియ సోదరి సోదరుడా.
నువ్వంటేదో కోపమో, నువ్వంటేదో బాధ, నీ మీద ఏదో ఉగ్రతను తీసుకొస్తున్నాడు అని చాలాసార్లు భయపడుతున్నావా? శ్రమను అనుమతించింది దేవుడు కోపంతో కాదు, ద్వేషంతో కాదు, ప్రేమతో. ఈయన నా ప్రియ కుమారుడని యేసు ప్రభువుని సాక్ష్యం ఇస్తే వెంటనే అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. ప్రేమించిన లాజరు కుటుంబంలోనే దేవుడు శ్రమలు అనుమతించాడు, మరణం అనుమతించాడు. ఈరోజు రోమా సంఘం జ్ఞాపకం చేస్తుంటే ఆయన ప్రేమిస్తున్నాడనే దానికి ఇదే గుర్తు. శ్రమలు వస్తున్నాయా, నేను దేవుడు కోప్పడుతున్నాడో, ద్వేషిస్తున్నాడో, దూరం అయిపోయాడని బాధపడకు. క్రైస్తవ జీవితం ఆరంభంలో బాగానే ఉంది, క్రిస్టియన్ జర్నీ బిగినింగ్లో బాగుంది, తర్వాత ఎందుకో దేవుడు నా మీద ప్రేమ లేదు, దేవుడికి నేనంటేనే కోపం ఉంది, నన్నే ఇన్ని ఘోరమైన శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు, అంటే ప్రేమ లేదు నా మీద దేవునికి అని బహుశా అనుకుంటున్నావా? పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ముగించుకుందాం రండి. ఈ సందర్భంలో రోమా 5వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం, ముగించుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన మీద కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ, దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపడానికి వీలు లేదు. కరువైన, శ్రమైన, ఉపద్రవమైన, వ్యాధి అయినా, కోవిడ్ అయినా, శోకమైన, అనారోగ్యమైన, మరణమైన, ప్రియుల దుఃఖమైన, ప్రియుల మరణమైన, ఏదైనా సరే మా క్రీస్తు ప్రేమ నుండి మనం దూరపరచడానికి వీలు లేదు. ఇంతగా ప్రేమిస్తున్నానికి రుజువే శ్రమలు, ఇంతగా ప్రేమిస్తున్నాడని రుజువే ఆపదలు. ఇంతగా ప్రేమిస్తున్నాడని ఎలా తెలుస్తుంది? హౌ డు యు నో దాట్? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుస్తుంది. కాలేబు, యెహోషువలు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడ్డారు. బహుశా ఈ మాట చెప్తే మీరు బాధపడతారేమో, కానీ ఇది వాస్తవ సత్యం. ప్రభువారిని ఎదుర్కొంది ఎవరండి? 10 మంది కన్యకలు వెళ్ళారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. తీవ్రమైన మాట చదువుకుందాం, ముగించుకుందాం. 10 మందికి దివిటీలు ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25 వర్స్ 4. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా, 3వ వచనం చదువుకుందాం, 3-4 చదువుకుందాం, 3-4 కలిసి చదువుకుందాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఇది చదివి వెంటనే దివిటీలు ఉన్నాయని వారికి నూనె లేదనుకుంటాం. ఒక్క నిమిషం ఆగండి, డోంట్ కంక్లూడ్. 4వ వచనం, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో, సిద్ధే అనే పదం గుర్తుపెట్టుకుందాం. మట్టితో చేసే పాత్రలో, సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. దివిటీలో నూనె ఉంది, ప్లస్ సిద్ధలో నూనె ఉంది. మీరు అనొచ్చు, బుద్ధి లేని వారు, బుద్ధి లేని కన్యకలు దివిటిలో నూనె లేదు కదా అంటే తప్పండి. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25 వర్స్ 8. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి. ఇంకా ఆరిపోలే. ప్రియ సోదరి సోదరు గుర్తుపెట్టుకో, ఇంకా ఆరిపోలేదు. బుద్ధి లేని కన్యకలకు కూడా దివిటీలు ఉన్నాయి. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి అంటే నూనె ఉంటేనే కదా దీపం ఉండేది. దివిటీలో నూనె ఉంది, కానీ సిద్ధలలో నూనె లేదు. ఇదే చరిత్రలు మార్చేసింది, వారి గమ్యస్థానాన్ని తీసేసింది. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈరోజు సిద్ధల నూనె అంటే ఏంది? సిద్ధ అంటే మంటి పాత్ర, నూనె అంటే అభిషేకము. మంటి ఘట్టములో మహిమైశ్వర్యములు దేవుడు తన ఆత్మ ద్వారా ముద్రించి ఏ రోజు రక్షించబడ్డావు ఆత్మదేవుని లోపల నియమించాడు దేవుడు. ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తాడు. శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇది కొద్ది కాలం మట్టుకైనా ఆదరణకర్త నిన్ను ఓదారుస్తూ, ధైర్యపరుస్తూ, నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. అపవాది యొక్క తలను చితగదొక్కిన దేవుడు నీ తండ్రి, దాని పాదములు వాని యొక్క తోకను చితగదొక్కాలి. ఈ శ్రమల ద్వారా నిత్య మహిమకు నిన్ను పాత్రంగా దేవుడు చేస్తున్నాడని ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసి, ఈ ప్రేమ నుంచి దూరపరచడానికి ఏది కూడా అడ్డు రాదు అని నీ ఆత్మీయాత్రను స్థిరపరిచేదే పరిశుద్ధాత్మని కార్యం. అది చేనిస్తున్నావా, లేదా అపవాది యొక్క కార్యానికి బలి అయిపోతున్నావా? మిశ్రిత జనాంగము నేను రెచ్చగొడతా ఉంటే, ఈరోజు లోక పోకడల వల్ల, వారి ఆలోచనల వల్ల నా జీవితం ఏం బాగుంది, ఏం చేశాడు దేవుడు అని ప్రశ్నిస్తున్నావా? జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.